The length and breadth of a floor of a hall are 40 feet and 20 feet respectively. Square tiles of area 4 square feet with 3 different colors are to be laid on its floor. Black tiles are laid in the first row of all sides of red tiles and laid in the 1/4 of the remaining floor, and white tiles are in the rest of the area. Then the number of which tiles laid, white tiles ఏంటమ్మా మనకి తెల్లని టైల్స్. ఓకేమ్మా, నైస్. ఒక హాల్ యొక్క నేల పొడవు వెడల్పులు వరుసగా 40 అడుగులు 20 అడుగులు 4 చదరపు అడుగులు వైశాల్యం కలిగిన 3 విభిన్న రంగుల చతురస్రాకార టైల్స్ నేలపై పరచాలి. అన్ని వైపులా మొదట వరుసలో 4 నల్లని టైల్స్ పరచాలి. మిగిలిన నేలలోని 1/4 వంతు ఎర్రని టైల్స్తోనూ ఇంకాను మిగిలిన దానిని తెల్లని టైల్స్తో పరిస్తే పరిచిన తెల్లని టైల్స్ సంఖ్య ఎంత? ఎస్. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి ఒక హాల్ అనేది ఎలా ఉంది మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలా ఉందమ్మా మనకి? ఫస్ట్ హాల్ అనేది ఏంటి? రెక్టాంగిల్. సో ఈ రెక్టాంగిల్ యొక్క ఫ్లోర్ని ఏంటమ్మా 3 టైప్స్ ఆఫ్ ది కలర్ టైల్స్తో పరుస్తున్నాడు. ఓకేమ్మా. దీని యొక్క లెంత్ ఎంతమ్మా? 40 ఫీట్స్. దీని యొక్క బ్రెడ్త్ ఎంతమ్మా? 20 ఫీట్స్. ఇది మనకి. ఇప్పుడు వాట్ ఇస్ దట్ ఏరియా? ఏరియా అంటే ఏంటమ్మా? ఫార్ములా ఓవరాల్గా ఏరియా ఫార్ములా ఏమవుతుంది మనకి? 40 ఇంటూ ఎంతమ్మా? 20. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 800 అవుతుంది. 800 ఏంటమ్మా మనకు? ఫీట్ స్క్వేర్, అడుగులు. ఓకేమ్మా, స్క్వేర్ ఫీట్స్. బట్ ఇక్కడ ఏమన్నాడంటే చూడమ్మా మనకి చతురస్రాకార టైల్స్ పరుస్తున్నాడు. అన్ని వైపులా మొదట వరుసలో నల్లని టైల్స్ పరచాలి. అన్ని వైపులా నల్లని టైల్స్ పరచాలి. అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా? ఇక్కడ మొత్తం నల్లని, అన్ని వైపులా నల్లని టైల్స్ పరుస్తున్నాడు. అంటే ఈ ఫ్లోర్ మొత్తాన్ని, అంటే ఇక్కడ ఈ లైన్స్ మొత్తాన్ని ఏ టైల్స్ అమ్మ మనకు? బ్లాక్ టైల్స్ పర్చాడు. బ్లాక్ టైల్స్ అంటే బ్లాక్ టైల్స్ పర్చాడు అంటే అప్పుడు మనకి ఈ ఇన్నర్ లోన ఉన్న ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. లోన ఉన్న ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటమ్మా మనకి? అవుటర్ రెక్టాంగిల్ ఏరియా నుంచి ఈ ఏంటమ్మా మనకు ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియాను మైనస్ చేస్తే వస్తుంది కదా మనకి ఇన్నర్ రెక్టాంగిల్ ఏరియా. అంటే ఇప్పుడు అవుటర్ రెక్టాంగిల్ ఏరియా ఎంతమ్మా మనకి? ఇక్కడ ఇది 40, ఇది ఎంతమ్మా? 20, 800. బట్ ఇప్పుడు దీని యొక్క ఏరియా అంటే దీని మెజర్మెంట్స్ కావాలి. బట్ ఇక్కడ బ్లాక్ టైల్స్ అడగలే మనకి. అడిగింది ఏంటమ్మా? వైట్ టైల్స్ అడిగారు. అంటే వైట్ టైల్స్ అంటే దీని యొక్క మెజర్మెంట్స్ కావాలి. దీని మెజర్మెంట్స్ కావాలంటే దీని యొక్క స్క్వేర్ అనేది ఎంత ఉందంటే ఆ చతురస్రాకారం అనేది ఏంటమ్మా మనకి? 4 చదరపు అడుగులు అన్నాడు. అంటే ఆ టైల్ సైడ్ ఎంత ఉంటుందమ్మా మనకు? 2 స్క్వేర్ ఫీట్సే కదా. ఎలా తీసుకున్నా అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 4. దట్ ఈక్వల్ టు స్క్వేర్ ఇస్తున్నాడు. దెన్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి? 2. అంటే ఆ చతురస్రాకార పలకం యొక్క భుజం పొడవు ఎంతమ్మా? 2. అంటే ఇక్కడ 2 అడుగులు, ఇక్కడ 2 అడుగులు తగ్గుతుంది. అంటే ఇప్పుడు దీనికి ఎంతమ్మా మనకి? ఇక్కడ 4 అంటే 36 దీని లెంత్. ఇక్కడ బ్రెడ్త్ కూడా ఇక్కడ 2 ఫీట్స్, ఇక్కడ ఏమవుతుందమ్మా? 2 ఫీట్స్ తగ్గుతుంది. అంటే ఎంతమ్మా మనకు? 16 అవుతుంది. ఇది మనకి. ఇప్పుడు దీని ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎంతమ్మా ఏరియా అంటే మనకి ఇక్కడ? ఏరియా అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 36 ఇంటూ ఎంతమ్మా? 16. 16 6 ఎంతమ్మా? 96. 16 3 ఎంతమ్మా? 48. 48 ఒక 9 అంటే ఎంతమ్మా? 576. ఇది ఈ మొత్తం ఏరియా 576. ఓన్లీ నీకు బ్లాక్ టైల్స్ ఎన్ని పరిచాడు అంటే ఈ టోటల్ అవుటర్ ఏరియా నుంచి ఇన్నర్ యొక్క రెక్టాంగిల్ ఏరియా మైనస్ చేస్తే అప్పుడు ఏంటమ్మా మనకు? బ్లాక్ టైల్స్ పరిచిన ఏరియా వస్తుంది. అదే కదా మనకి. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి? 800 నుంచి ఎంతమ్మా మనకి? 576 పోతే 10 - 6 ఎంతమ్మా? 4. నెక్స్ట్ ఎంతమ్మా మనకి? అగైన్ 9. 9లో 7 పోతే ఎంతమ్మా? 2. నెక్స్ట్ ఎంతమ్మా మనకి? ఇక్కడ 7. 7లో 5 పోతే ఎంతమ్మా? 2. ఇది మనకి. అంటే వీటి యొక్క ఏరియా అంటే ఈ మొత్తం ఈ ఏరియా ఎంత ఉందమ్మా మనం ఇక్కడ? దట్ ఈజ్ 224. ఈ 224 ఏరియాలో బ్లాక్ టైల్స్ పర్చాడు. ఒక్కొక్క టైల్ యొక్క ఎంతమ్మా మనకి ఏరియా ఎంత? 2 ఎంత మనకి? 4. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా? 4లో ఎంత మనకి ఇక్కడ? 5 4 6 అంటే మొత్తం ఎన్ని బ్లాక్ టైల్స్ అంటే 56 బ్లాక్ టైల్స్. కానీ మనకు బ్లాక్ టైల్స్ అడగలేదు. బట్ ఇప్పుడు బ్లాక్ టైల్స్ పర్చడం ఇంకా ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో అన్ని వైపులా మొదట బ్లాక్ టైల్స్ పరచాలి. ఎన్నమ్మా? 56. ఇప్పుడు ఈ ఏరియా తీసుకోవాలి. మిగిలిన నేలలోని 1/4 వంతు. మిగిలిన నేల ఎంత? ఇది 576. ఈ నెలలో 1/4 అన్నాడు. దీంట్లో 1/4 తీసుకో.
1/4 అంటే 4లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 1 జా 4 4 జా 16 4 4 జా 16 అంటే ఈ నేలలో ఎంతమ్మా 1/4 వాల్యూ ఇది ఎంతమ్మా మనం ఇక్కడ 570 ఎంత 140 144 ఎస్ 144 ఈ 144 ఏంటి ఎర్రన్ టైల్స్ అన్నాడు 144 టైల్ యొక్క ఏరియా ఎంతమ్మా 4 కదా ఎస్ 4లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 3 జా 4 6 జా ఇవి ఏ టైల్స్ అమ్మా మనకు రెడ్ టైల్స్ ఇవి 8 టైల్స్ మనకి రెడ్ టైల్స్ అంటే 1/4లో ఎన్ని రెడ్ టైల్స్ ఉన్నాయంటే రెడ్ టైల్స్ వచ్చేసి ఎంతమ్మా మనకు 36 కానీ మనకి రెడ్ టైల్స్ అడగలే ఇంకా మళ్ళీ ఏమన్నాడు 1/4 అయిపోయింది ఇంకా మిగిలిన భాగం అంటే ఈ భాగం మిగిలింది కదా ఎస్ ఈ భాగంలో నువ్వు యూజ్ చేసేది ఏ టైల్స్ అమ్మా వైట్ టైల్స్ అంటే ఆ భాగం ఎంత అంటే ఈ మొత్తం ఏరియా ఎంతమ్మా 576లో 144 పోయింది అంటే 570 ఎంతమ్మా మనకి 576లో ఎంతమ్మా 144 పోతే వర్ ద రిమైనింగ్ ఎంతమ్మా 2 ఎస్ 7 - 4 ఎంతమ్మా 3 నెక్స్ట్ ఎంతమ్మా మనం ఇక్కడ వాట్ ఇస్ దట్ 4 వస్తుంది అంటే ఈ వైట్ ఏరియా అంటే ఎంత ఉందమ్మా వైట్ మార్బుల్ పర్సన్ ఏరియా ఎంత ఉందమ్మా 432 ఉంది అంటే ఇప్పుడు 432 బై స్క్వేర్ టైల్ యొక్క సైడ్ ఎంతమ్మా 4 ఇదే కదా అంటే 4లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 4 10 జా 4 8 జా అంటే ఆ మొత్తము మిగిలిన భాగంపై తెల్లని టైల్స్ ఎన్ని పరిచినామో మనం ఇక్కడ 108 అవుతుంది సో వర్ దట్ ఆన్సర్ 108 మనకు అడిగింది ఏంటమ్మా తెల్లని టైల్స్ పరిస్తే తెల్లని టైల్స్ సంఖ్య తెల్లని టైల్స్ ఎంతమో 108 బ్లాక్ మార్బుల్స్ అంటే ఎంతమో 56 నెక్స్ట్ ఏంటమ్మా రెడ్ మార్బుల్స్ ఎంతమో 36 ఏదంటే అది తీసుకోండి ఓకేమ్మా నైస్